అనదర్ వీడియో ఆఫ్ అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం గ్రానీ 3 అయితే ఆడబోతున్నాం. సో ఈ గ్రానీ 3లో అసలు మనం ఫస్ట్ టైం ఆడబోతున్నాం కాబట్టి మనకి ఎటువంటి తెలివి అనేది అనుకోకండి. లాస్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్తో కలిసి ఆడాను, కాకపోతే వాయిస్ చాలా క్లారిటీగా లేనట్టుంది. అందుకోసమనే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాను. గో. తాత, అమ్మమ్మ, సిలిండినా. సో వీళ్ళు ముగ్గురిని మనం వేసేయాలనుకుంటాను, లేదా ఎస్కేప్ చేయాలి. ఓకే, ఎస్కేప్ చేయాలి మనం. ఎంత ఇప్పుడు ఏంటి ఇంకా ఆన్ అవ్వట్లేదు? రే ఆన్ అవ్వరా. డే 1. లాస్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్కి చొక్కలు చూపించారు పాపం. వాళ్ళు అయితే అసలు ఆడలేపారు, ఒకరే ఆడారు. ఇక్కడే ఎక్కడ కీ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. ఇక కింద ఉన్నట్టుంది. ఓపెన్. ఓకే, ఓపెన్ చేయి. ఓపెన్ కరో. హోల్ టు పిక్ ద లాక్. నాకు తెలుసు. నాకెందుకు తెలీదు? నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎవరు రావట్లేదు కాబట్టి కిందకి పదండి. లాగ్ అవుతుంది. ఓకే, కిందకి పదండి. ఏది అబ్బా లాగ్. రే దద్దమ్మలారా, ఎక్కడ సచ్చారా మీరు? ఏది ఇది ఓపెన్ చేయండి. ఓకే పద. ప్లాంక్ దొరికింది ఫస్ట్ నా. మనం లక్కీ అనుకుంటాం గైస్. ఈసారి మనం ఎలాగైనా సరే ఏదో ఒక ఎస్కేప్. ఏదంటే మనం ఈసారి ట్రైన్ ఎస్కేప్ చేసేద్దాం. ట్రైన్ ఎస్కేప్ చేస్తే మనకి అన్ని సుఖాలు వస్తాయి అనుకుంటాను నాకు తెలిసి. సో అందుకే ట్రైన్ ఎస్కేప్ అయితే చేసేద్దాం. ఏంటి ఎంత సౌండ్ చేసినా అసలు రావట్లేదు వీళ్ళు. ఓకే, నాకు తెలిసి ఇంత సౌండ్ చేసింది కాబట్టి పక్కాగా వచ్చి ఉంటారు నాకు తెలిసి. అయినా కూడా వెయిట్ ఒకసారి ఉండండి. వీళ్ళు రావాలి అసలుకి. యాక్చువల్గా ఇప్పటికీ రాకుండా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? గ్రానీ, అమ్మమ్మ ఏటమ్మమ్మ ఇంకా రావట్లేదు? రా అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? అదేనా అక్కడ దొడ్డిగెక్కుతున్నావా ఏటి? రా అమ్మమ్మ. అసలు వీళ్ళు రావట్లేదు, చేయట్లేదు. అర్థం కావట్లేదు నాకు అసలు. మనమే వెళ్ళిపోతే పోలా. అచ్చా, మళ్ళీ ఒకసారి సౌండ్ చేద్దాం వెళ్ళి. అసలు ఎన్ని సౌండ్లు చేసిన ఇల్లు ఇటు వస్తే నాకు పని అవుతుంది. అసలు వెళ్ళి ఇంకా రాకుండా దద్దమ్మలారా, దొన్నపోతుల్లా తిని పనుకున్నారా ఏంటి మీరు? అసలు మీ వల్ల నాకు ఇక్కడే గేమ్ ఆగిపోయేలా ఉంది. నాకు తెలిసి ఇప్పటికీ 3 minutes గేమ్ ఇక్కడ అయిపోయింది. సౌండ్ చేస్తాను. సిలిండ్రినా రాకుండా ఉంటే. సిలిండ్రినా వచ్చింది. గ్రానీ అమ్మో, అటు వెళ్ళిందా? అమ్మో గాయ్స్, రియల్లీ లెఫ్ట్ రైట్గా పిత్త అయిపోయాం నిజంగా. అసలు ఎలాగంటే అసలు నిజంగా అటు ఉంది, జస్ట్ మిస్ అనమాట. పైన తాతుండకూడదు. తాతున్నాడంటే మన పని పుస్తక అయిపోద్ది. ఏడి అనుకున్నాను కింద నుంచి మామ, పైనుంచి తాత. ఇంకా నాకు ఇంకా అయినట్టే ఇంకా గేమ్ని అసలు. సిలిండరినా ఏట్రా బాబు, ఫ్యామిలీ నాకు దద్దాలు వేసుకుంటూ బతికేస్తున్నట్టున్నారు అసలు. ఒకడేమో రూపాయి యాక్టింగ్ చేయమంటే 100 రూపాయలు యాక్టింగ్ చేయమంటాడు. వీళ్ళేమో ఇలాగా. గ్రానీ వెళ్ళిపోయినట్టుంది. వెళ్ళిందా లేదా డౌటే గైస్. చాలా అనుమానాస్పదంగా గ్రానీ అయితే ఉంది అసలు. వెళ్దాం ఒకసారి. ఇది రాలేదు, పైకి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే నాకు ఎందాకే కనిపించింది నైటీతో. గ్రానీ అమ్మమ్మ నువ్వు ఇక్కడ లేవు కదా, నేను వెళ్ళిపోతాను. బాయ్. ఇక్కడ పైన రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు పిక్ చేసుకోరా. రాళ్ళు పిక్ చేసుకో. రాళ్ళు పిక్ చేసుకో. నెక్స్ట్ ఇంకేమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయి చూద్దాం పదండి. ఇంకేంటి? ఇంకో ఇక్కడ ఒక రాయి ఉంది కదండి. ఇక్కడ ఈ రాయి కూడా పిక్ చేసుకుందాం. అమ్మా ఏట్రా బాబు సిలిండరినా. అసలు ఈ గ్రానీ ఉండకూడదు. ఈ గ్రానీ ఇక్కడే ఉంది. ఆగండి దాన్ని ఒక పట్టు పడదాం. ఇక్కడ రాయి పిక్ చేసుకోరా. అది పద తిన్నగా అల్లరి. ఓకే, సౌండ్ చేద్దాం. సౌండ్ చేసినా కూడా రావట్లేదు. పిక్ చేసుకోరా.
అదా అయినా సౌండ్ చేసినా తిరగట్లేదంటే దీన్ని ఎలా కాదండి, తిప్పించద్దండి అసలు ఫస్ట్. అమ్మ చూడట్లేదు అసలు. అది చూసింది అండి, పదండి. ఏం గ్రానమ్మ అసలు నిజంగా. కానీ గ్రానీ వన్లోనే సౌండ్ వస్తుంది చూసినంత వరకు. అది చూడలేనప్పుడు అయితే సౌండ్ రాదు. తిన్నగెలిపి ఇప్పుడు తాత ఉండకూడదు. తాత ఉంటే నా పని గోవిందా. తాత ఉంటే నా పని గోవిందా. ఏది తాత నువ్వు పైన ఉండక తాత వచ్చాడు. నేను ఎక్కడైతే ఉండకూడదు అనుకుంటానా అక్కడే తాత ఉంటాడు. పద ఫస్ట్ ఇక్కడ కింద ప్లాంక్ పెట్టడానికి. ప్లాంక్ నాకు తెలిసి పైన అనుకుంటాను. సెకండ్ ఫ్లోర్లో పెట్టాలి. ఇది మేబీ ఐ క్యాన్ బ్రేక్ ద గ్లాస్. ఓకే, బ్రేక్ చేయాలి. అయితే నాకు తెలిసి ఇంకా ఇక్కడ స్టోన్స్ తీసుకున్నాం కదా, అయితే వెపన్కి దొరకాలి ఫస్ట్ మనకి. సౌండ్ చేద్దాం. అసలు సౌండ్ చేసినా వస్తారో రారో కూడా తెలియట్లేదు. ఇంత సౌండ్ చేసినా అసలు వీళ్ళిద్దరు రావట్లేదంటే గ్రాండ్ పాక్ నాకు తెలిసి చెవులు వినిపించవు. మరి చెవుడి గ్రాండ్కి అసలు లేట్ అవుతుంది. ఎన్నిసార్లు సౌండ్ చేసినా కూడా గ్రానీ రావట్లేదు. మెల్లిగా వెళ్ళి చూద్దాం పదండి. అసలు ఈ గ్రానీ అసలు ఉప్పులో పప్పు తక్కువ అయినట్టు ఈ గ్రానీకి చెవుడు తక్కువ అయినట్టుంది. ఉప్పులో పప్పు అసలు తక్కువ అవ్వకూడదు, అలాగే గ్రానీ వస్తుంది. అమ్మ నిజంగానే గైస్, ఉప్పులో పప్పు తక్కువ అవ్వలేదు, అలాగే గ్రానీకి కూడా చెవి పని చేయకుండా ఉండడం తక్కువ అవ్వలేదు. చెవి పని చేస్తుంది. రా అమ్మ రా, నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. గాయస్ అసలు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తాను. గ్రానీ అసలు రావట్లేదు. అసలు ఏం చేస్తున్నా లోపల బయట అర్థం కావట్లేదు అసలు. పద ఒకసారి వెళ్దాం. మామూలుగా ఇది సడన్గా వచ్చిందంటే నా పని గోవిందా గోవిందా గోవిందా. ఇక్కడేం ట్రాప్ పెట్టలేదు కదా. అదే ట్రాప్ వేసినట్టయితే సౌండ్ వచ్చింది. ట్రాప్ వేసినట్టు అమ్మ ఇక్కడ వేసిందా అంటే ఇక్కడ వేసి వెళ్ళిపోయింది. అది పైకి మనకి మెల్లిగా వెళ్దాం. పైకి వెళ్ళడం ఇక్కడేముంది, ఇక్కడ అగ్గి ఉంది. సరే అగ్గి పెట్టింది. అనుకున్నాను గ్రానీ ఉంటుంది పైనే. నేను పైకి వెళ్దాం ఎంత ట్రై చేస్తానో అసలు వెళ్ళలేను. ఎవరో ఒకరు అడ్డొచ్చేస్తారు. ఇక్కడ వెళ్తే గ్రాండ్, ఇటుపక్క వెళ్తే గ్రాండ్ పోవద్ది. అమ్మ ఇది ఇరుక్కుపోయిండ్రు అసలు. దాక్కోడానికి వస్తుందా? దూరానికి దాక్కుందాం. వచ్చి కొట్టిడు కదా, ఏమో చెప్పలేము అసలు. ఈ గ్రాండ్ పై ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు గైస్. అసలు నిజంగా ఎంత అంటే ఏడిపించేస్తున్నారు నన్ను అసలు. ఫస్ట్ మెల్లిగా వెళ్దాం కదండి. అమ్మ ఏడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమంటుంది చూద్దాం కదండి. ఓ షట్, ఇక్కడ ఏటి ఉండదు నాకు తెలుసు. ఏటి ఏమైంది? అది లేడా? మరి ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది. సర్లేడు, లేకపోతే ఏంటి? లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళిపోవచ్చు కదా. ఓ షట్, ఈ టాపిక్ మిస్ అయ్యాను బ్రో. వచ్చా అక్కలాగా ఇంత పెద్ద టాపిక్ని మిస్ అయిపోయాను అసలు. నిజంగా అనుకోలేదు నేను. ఏటొచ్చింది ఈ తొక్కలాగా. ఇలాంటి తొక్కల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి గైస్ నాకు. అసలు ఏం చేయాలి చెప్పండి. అక్కడ కింద దిగాల్సిన వాడిని ఇక్కడ దిగిపోయాను. ఫోన్లో ఇదేంటి? ఆయన ఓల్డ్ క్రిబ్. ఓకే, నాకు తెలిసి టెడ్డీ నెట్టాలేమో ఇందులో. ఇది ఓపెన్ అవుతుందా? అరే గ్రానీ 2 ఓపెన్ అయింది కదరా గైస్. నేను గ్రానీ 2 ఆడాను, కానీ మీకు ఇంకా ఇందులో నుంచి వెళ్ళొచ్చా ఇలాగా? తిన్నగా వెళ్ళొచ్చు అసలు. ఓ షట్, తిన్నగా వెళ్ళకపోతున్నాం మనం. సర్లే లేట్ అవ్వదు కదా. ఇక్కడ నాకు తెలిసి టెడ్డీ ఉండాలి. ఆల్మోస్ట్ టెడ్డీ ఇక్కడ లేదబ్బా. అచ్చా, ఇక్కడ ఉందిరా టెడ్డీ. ఇక్కడ ఉంది అసలు. ఏంటో ఈ గ్రాండ్ ఇక్కడ కూడా ఓపెన్ చేయాలా? ఎన్ని క్లూస్ పెట్టాడు ఇలాగా ఇంకా. సార్ క్లూస్ కాదు, ఎన్ని పెట్టాడు ఇంకా మార్గాలు. వచ్చింది గ్రానీ. గ్రాండ్ పనా గ్రానీ ఓడి అమ్మ కొట్టేసింది. ఇంత తొందరగా డే 1 కంప్లీట్ అయిపోయిందా? డే 1 కాదు, డే 3. అమ్మో, డే 2 కూడా కంప్లీట్ అయిపోయిందా? ఎప్పుడు? నేను అసలు ఆలోచించనే లేదు. డే 3 అని అనుకోలేదు అసలు. చొక్కాలు చూపిస్తున్నారు వీళ్ళు నాకు. అసలు పని పట్టాలి వీళ్ళకి. ఎన్నిసార్లు ఓపెన్ చేయాలరా దీన్ని?
అసలు ఎక్కడ ఓడిపోయినా డే 1కి గైస్ మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. ఇక్కడ బయటికి వెళ్దాం పదా. అసలు బయట తాత ఉండాలి మ్యాక్సిమం నాకు తెలిసి, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో మీరు చాలామంది చూసారు గ్రానీ 3 అవి ప్లేయర్ అని పెట్టాను, కానీ మా ఫ్రెండ్స్ ఆడారు అది. అబ్బా వచ్చాడు తాత. తాత పేత ఒరే నువ్వు జోక రోత, అసలు నీతో పెట్టుకుంటే మేము అవుతాము జోత. డైలాగ్ సరిగ్గా రావట్లేదు, కానీ ఈడవాళ్ళు భయం వేసేస్తుంది నాకు, డైలాగ్ రావట్లేదు సరిగ్గా. ఇక్కడ నుంచి తిన్నగా వెళ్తే అసలు లేట్ వస్తుంది. ఏం దగ్గర వెళ్ళాం కదా, అయ్యి రాయి దొరికింది, కానీ ఫిల్ అయిపోయింది. మనకి దగ్గర మూడు రాళ్ళు ఉన్నాయి. గ్రానీ ఉన్నా, గ్రానమ్మా అమ్మమ్మ ఉండగమ్మా. అమ్మయ్య లేదు, నాకు ఇదే కావాలి, అది ఉండకూడదు అసలు. ఇక్కడ లేదు, అమ్మయ్య లేదు, నాకు అదే చాలు. వచ్చింది, ఇక్కడ లేదు. ఎప్పుడైతే లేదనుకుంటానో అప్పుడే వస్తుంది గైస్, ఇది కరెక్ట్ టైంకి. అవునండి, ఇది అక్కకూడదు, తిప్పించాలి. ఇది తిప్పేసి వెళ్ళిపోరు అసలు. వస్తుందా ఇది వస్తుందా రావట్లేదు, అర్థం కావట్లేదు అసలు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఉందో అసలు ఇది గ్రాండ్ వస్తుంది. దా అమ్మ గ్రాండ్, దా తిప్పిస్తాను నీకు. ఈరోజు తిప్పుడు అంటే ఏంటో చూపిస్తాను. దా అమ్మ దా గ్రాండ్, దా అమ్మ దా రాణి అమ్మ రా, నీకోసమే వెయిటింగ్. అది నువ్వు ఇటు నుంచి వస్తావు, నేను అటు నుంచి వెళ్ళిపోతానమ్మా. అది అంతే. ఇప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను చూడు. పద 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 పద. ఒరే తాత నీ నోట్లో పేద దూరిపోను. ఏటి అలా ఇద్దరు ప్లాన్ ప్రకారంగా చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరికి తోడుగా సిలిండర్ నా ఒకటి. డే 4 ఏం చేద్దాం గైస్ చెప్పండి. అసలు నాకు ఫస్ట్ టైం గేమ్స్ ఆడడం అన్నవి, లేదంటేనా ఒక్కొక్కడికి కళ్ళల్లో కారు. సారీ డైలాగులు సరిగ్గా రావట్లేదు వీళ్ళ మీద ఉన్న భయంతో. నాకు గనక గేమ్లన్నీ ఆడడం వస్తే కళ్ళల్లో కారం కొట్టిపోయేవాడిని నేనైతే నిజంగా. పక్కన ఇదేదో ట్రిక్ ఇయ్యేదంట, ట్రిక్ ట్రై చేద్దాం అన్నట్టు ఒకసారి. ఆ క్రోబర్ తీసుకోవడానికి అవకాశం అదే చూస్తున్నాను. సంథింగ్ కాదు, తొందరగా రా మరా రా. ట్రై చేస్తున్నాను గైస్, అస్సలు అవ్వట్లేదు ఇదే. అసలు ఎంత అంటే అందరు కలిసి పగబట్టేశారు. ఇప్పుడు ఈ ట్రైన్ దగ్గర అసలు ఏది దొరకట్లేదు అసలు. ఇప్పుడు ఇటు నుంచి ఉండండి, ఏదో సౌండ్ వచ్చింది కదా గైస్ మీకునా? ఏంటి తొక్కలాగా నాకు ఇదే గైస్. మొబైల్తో ఉంటే ఇలాంటి తొక్కలవే వస్తాయి నాకు అసలు. ముందుకెళ్ళి షిట్ ప్లాన్ వదిలేసా నా సౌండా. ఓకే పద ముందుకు పద. రే గ్లిచ్, రే ఆగిపోయింది. రే ఎలా ఆగిపోయింది? రే ముందుకు కదలరా. రే అమ్మయ్య ముందుకు కదిలింది మొత్తానికి. పద వాళ్ళు వస్తున్నారా లేదా? వాళ్ళు వస్తే పైకి వెళ్ళి చూద్దాం కదా. అసలు అది ఉన్నదో లేదో కూడా అసలు ఏంటి అర్థం కావట్లేదు. గ్రానీ ఎక్కడున్నావా అమ్మ? గ్రాండ్ డే 4కు వచ్చేసాను, అయినా కూడా సిగ్గు లేకుండా వీళ్ళు వెంట పడుతున్నాను. ఏది దొరకట్లేదేటే. అమ్మో దిగొండ అక్కడ ఉంది. పదను దీనికి ఎక్కువ అయిపోయింది. చూస్తుంది పర్లే, మనకు మనసుకి ఎంత ఆపుకుంటాం. వచ్చింది. గ్రానీ అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు అనుకో, బాట్సాలు చేస్తాం అనుకో నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా. సూపర్. ట్రాప్ వేసినంత మాత్రం మేము ఇరుక్కుపోతాం అనుకుంటున్నాం ఏంటి? నిజంగానే వేసింది. ఇక్కడ ఏంటి ఉండదమ్మా, వెళ్ళిపోయిందా? మా లాస్ట్ టైం కూడా అలాగే గైస్ చూసింది, 2-3 సార్లు చూసింది. అందుకనే ఓకే పర్వాలేదు వెళ్ళిపోయినట్టుంది. కామెడీ సీటుగానే వెళ్ళా కదా. వెళ్ళదు. ప్లేస్ దామ్. అది సూపర్. రోడి అమ్మ ఈ సిలిండరేనా అసలా?
గాయ్స్ ఎంత కష్టపడి వెళితే ఈ సిలిండర్ వల్ల గ్రాని వచ్చింది మళ్ళా. తందానే తానే తానే తందానే తానే తానే సామజవర గమన నిన్ను చూసి ఆగదమున టెడ్డి తీసుడ్రాని గ్రాని మొహం మీద కొడతానమ్మా. సామజవర గమన నేను టెడ్డి తీసుకున్నామా గ్రాని మొహం మీద కొడతాను దాని కళ్ళు రెడ్డెగయ్యాయి. సామజవర గమన గ్రాండ్ పా వచ్చాడు గమన వీడు గమనిస్తే గన్ను లాక్కోవాలి. గన్ను లాక్కుందాం. ఏయ్ ఎవరా గన్ను? మిస్ అయిపోయింది గాయ్స్. గన్ను లాక్కుందాం అనుకునే టైంకి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అసలు. నిజంగా ఈ గన్ను ఇంకా మనకి ఇంకా ఏం చెప్తాను చెప్పండి. గన్ను ఇంకా మనం తీసుకునే అదృష్టం లేదు, దురదృష్టం ఉంది. అక్కడ దాకా అంటే ఫైనల్ దాకా వెళ్ళినోడిని ఇక్కడ కింద పడ్డాను. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకే ఒక దారి ఉంది. అది ఏంటంటే వాళ్ళకి రివర్స్గా వెళ్ళడం, అది కూడా వాళ్ళ రివర్స్ని మనం. అమ్మో 2 ట్రాప్ పెట్టింది జాగ్రత్త. ఓ షర్ట్ 2 ట్రాప్ పెట్టింది అయినా కూడా. అమ్మో సిలిండరీనా. ఓ షర్ట్ పద 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 దాక్కో 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 మేక పులొచ్చి కురుకుద్ది పీక. హురే పుష్ప ఫ్యాన్స్ ఉంటాయి ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు. ఓయ్ ఏటో మా అటు ఇటు తిరుగుతున్నావు. రింగా రింగా రోజేష్ పాకెట్ పిల్ల పోజేష్ కానీ మొహం మీద నెత్తికాయ వేసింది. గమన గ్రాండ్ పవర్ గాయ్స్. అసలు ఈ మెసేజెస్ ఈసారి ఏదైనా ఆఫ్లైన్ గేమ్ ఆడితే ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఉండాలి. మనం ఆన్లైన్లో ఉన్నామా మెసేజ్ల వల్ల నోటిఫికేషన్స్ వల్ల మనకి మధ్యలో ఇబ్బందిగా ఉంటుంది గేమ్ మధ్యలో. సో అందుకని తొందరగా ఆడాలి. వీళ్ళు నన్ను వెంట పట్టేస్తున్నారు. వీళ్ళు నా వెంట పడడం వల్ల నాకున్నది ఒకే ఒక బాధ. పరిగెత్తరా ఆజామా. ఓకే అమ్మా సిలిండరీనా వల్ల సూపర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నానో తెలీదు, భలే తప్పించుకున్నాను. సూపర్. ఓయ్ గ్రాండ్ పా ఏంటిది 5 days బ్రిడ్జ్ కరెక్ట్ దొరికింది గైస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ ఎస్కేప్ చేసేద్దాం. కానీ గేట్ అదే డే 4 వరకు వచ్చేసి గేట్ ఎస్కేప్ ఏం చేస్తాంలేండి. అమ్మో గ్రాండ్ పా ఉన్నాడు. ఏది ఇక్కడ ఏట్లేదే. గ్రాండ్ వచ్చిందిరా. ఓ షర్ట్ మ్యాన్ షర్ట్ పద పద. గ్రాండ్ పా ఉన్నాడు ఇక్కడ. సిలిండరీనా నీ వల్ల అసలా. రే ఏంటిందిరా. అబ్బా కొడింది దెబ్బ. గ్రానీ కొట్టింది ఒక దెబ్బ. ఇప్పుడు ఏంటంటే డే 5 ది లాస్ట్ డే. చూద్దాం ఇందులో అయినా ఎస్కేప్ చేయకపోతే పార్ట్ 2లో ఎస్కేప్ చేయాలి ఖచ్చితంగా. నాకు కనీసం పార్ట్ 2లో అయినా ఎస్కేప్ చేసే అవకాశం ఉండాలి. లేదంటే ఇంక నేను చచ్చినట్టు గొర్రెలు అరుపుకోవడమే. ఈసారి అసలు ఈ గ్రాండ్ పక్క అసలు ఒళ్ళు మండిపోతుంది వీళ్ళ మీద. అసలు ఏంటి అసలు సరిలేరు నీకెవ్వరు గ్రాండ్ ముఖం మీద పేడ జల్లేను. సరిలేరు గ్రానీ నా కార్లో బాంబు పెట్టింది నేను చంచిపోవడానికి. సరిలేరు నీకెవ్వరు తాతగాడు స్పెట్స్ చేసుకుంటాడు. సరిలేరు నీకెవ్వరు తాతగాడు స్టైలిష్గా ఐకాన్ స్టారు. సో గాయ్స్ గేమ్ ఓవర్. ఇది గాయ్స్ మనం ఫెయిల్ అయిపోయాం. నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ పార్ట్లోని ఈ గ్రాండ్ పాల సొక్కలు చూపించకపోతే నా పేరు
వద్దు చెప్పకూడదు అప్పుడే. వారియర్ సిఎన్సి గేమింగ్ నా ఛానల్ నేను అసలు ఊహించుకోను. సో ఇది గైస్, వెంటనే వెళ్ళి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.